ఇక వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మాట్లాడి అది యూజ్ చేసామని చెప్తున్నారు. దయచేసి ఒకసారి 23/7న ఈవో గారు మాటలు ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలు కాదు యావత్ ప్రపంచంలో ఉన్న భక్తులంతా కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకసారి చూపెట్టాల్సిందిగా 23/7న చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్స్ అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ వనస్పతి తెలిసింది. ఆ సప్లైకి బ్లాకింగ్ చేయడానికి షుగర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ ఎరామా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీద చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. ఒకరు మాట్లాడుకుంటాం. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్స్ లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ వనస్పతి తెలిసింది. ఆ సప్లైకి బ్లాకింగ్ చేయడానికి షుగర్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 23/7 ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎన్డీటీవీ రిపోర్ట్ కూడా 23/7నే వచ్చినట్టుగా ఉంది. ఆ రోజే మరి ఆయన వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పని ఈవో గారు చెప్పారు. ఈవో గారు వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్తే దాని మీద మేము వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చాము. ఆ కంపెనీని మేము పిలిచి మాట్లాడుతున్నాము, వాళ్ళకి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అంటే ఒక షోకాస్ నోటీస్ ఇచ్చేసి వదిలేస్తారా? ఓన్లీ షోకాస్ నోటీస్ ఇచ్చి వదిలేయడమేనా? తప్పు చేస్తే చర్యలు తీసుకోరు, దాని మీద తీసుకోరా చర్యలు అంటున్నా. అదేవిధంగా 18వ తారీఖు నాడు 18/9న ఎన్డీఏ కూటమి మీటింగ్ జరిగింది. దాంట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో వినండి ఒకసారి. అది దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా భావిస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా భావిస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు దేవుని. ఇది విన్నారు కదా, నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారని చెప్తున్నారు. అంటే నెయ్యి కూడా వాడలేదంట అసలుకి, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారని చెప్పింది. ఎంత దారుణం ఇది! అంటే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసింది కూడా చెప్పట్లే ఆయన. నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారని చెప్పని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నారంటే ఎంత దారుణం అది! అంటే వెంకటేశ్వర స్వామిని, తిరుపతి లడ్డూని ఈ విధంగా అగౌరవపరుస్తారా? మీరు అగౌరవపరుస్తారా? మీరు మాట్లాడిన రిపోర్ట్ ఎప్పటిది? జూలై 23 ఎన్డీటీవీ రిపోర్టే వచ్చింది మీకు. ఆ రిపోర్ట్ని సెప్టెంబర్ 18 వరకు ఎందుకు గోప్యంగా ఉంచారు? మీరు ఎందుకు గోప్యంగా ఉంచారు? ఎందుకు బయట పెట్టలేదు ఆ విషయాన్ని? 2 నెలల కాలం ఎందుకు బయట పెట్టలేదు? అంటే ఈ 2 నెలల కాలం మీరు ఎందుకు ఆగారనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. దానికి సమాధానం చెప్పకుండా ఏదో తప్పుడు ఆరోపణలు చేసి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని భంగం కల్పిస్తారంటే మాత్రం పద్ధతైన విషయం కాదు. నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడాడని చెప్పినంత దారుణంగా నీచంగా మాట్లాడడం అనేది చాలా బాధేస్తుంది కూడా. ఇది వెంకటేశ్వర భక్తుడిగా ఆవేదనతో మాట్లాడమంది అందరూ కూడా.
అదేవిధంగా ఇంకొకటి ఈఓ గారు సెప్టెంబర్ 20వ తారీఖు నాడు వారు మాట్లాడే ప్రెస్ మీట్ కూడా ఒకసారి విందాం మనం. Four tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supply. And four tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, then we rejected, we sent away, and then we stopped from that supply.